నా పేరు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్, టీఎస్టీటీఎఫ్ తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్ స్టేట్ ఫౌండర్ ప్రెసిడెంట్. ఈరోజు సిఎన్డిసి ముందు ఏదైతే పదోన్నతుల్లో పండిట్ పీఈటీలకు జరిగినటువంటి అన్యాయాన్ని ఇవాళ సిఎన్డిసి అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఏదైతే పదోన్నతులు పొందినటువంటి పండిట్ పీఈటీల విషయంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా విద్యాశాఖ అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నటువంటి పదోన్నతులని మరి ఇవాళ ఉపాధ్యాయులకు పెద్ద మొత్తంలో పదోన్నతులు ఇచ్చి ఇవాళ ఒక మంచి కార్యక్రమం చేపట్టినప్పటికీ ఇవాళ ఏదైతే పండిట్ పీఈటీలు ఏదైతే ఉన్నాయో ఈ రాష్ట్రం మొత్తంలో అన్ని పోస్టులు అప్గ్రేడ్ చేస్తూ ఆయా పోస్టులో పండిట్ పీఈటీలనే పదోన్నతులు ఇస్తూ ఇవాళ ఎస్జిటికి ఇవ్వాల్సినటువంటి మరి పండిట్ పీఈటీ అప్గ్రేషన్లో కేవలం పండిట్ పీఈటీలకే అవకాశం కల్పిస్తూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, విద్యాశాఖ అధికారులు కావచ్చు ఒక మంచి ప్రయత్నం చేశారు. కానీ ఏదైతే వీళ్ళ యొక్క పండిట్ పీఈటీ అప్గ్రేడేషన్లో భాగంగా మరి వీళ్ళ పోస్టులు అయితే అప్గ్రేడేషన్ అయ్యి, కానీ వీళ్ళు ఎంతమంది అయితే అప్గ్రేడ్ అయ్యారో ఆ పోస్టులో వీళ్ళని కూర్చోబెట్టాల్సింది పోయి ఇవాళ రోస్టర్ పేరిట ఇవాళ ఆ పదం అనేదే లేదు, పండిట్ పీఈటీ అనే పదం అనేది లేదు. అయినప్పటికీ మరి వీళ్ళని అప్గ్రేడేషన్ చేయకుండా ఇవాళ ప్రతి జిల్లాలో ఒక 50-60 మంది సుమారుగా 1500 నుంచి 1600 మందిని అప్గ్రేడ్ చేయకుండా అన్యాయం చేయడం అనేది ఇది చాలా తప్పిదము. కాబట్టి న్యాయబద్ధమైనటువంటి కోరికని మరి వాళ్ళ దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఇవాళ టీఎస్టీటీఎఫ్ పండిట్ పీఈటీలను మద్దతు ఇస్తూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ అన్న దృష్టికి, విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకుపోవడం కోసము ఇవాళ మేము ఈ యొక్క ఆందోళన, చిన్నపాటి ఆందోళన చేపట్టడం జరిగింది. ఇవాళ మేము మీడియా ముఖంగా మేము అడుగుతా ఉన్నాము, పండిట్ పీఈటీ అప్గ్రేడేషన్ విషయంలో ఎన్ని పోస్టులు అయితే ఆ జిల్లాలో ఖాళీగా ఉన్నాయో ఆ ఖాళీలలో మరి మీరు రోస్టర్ చూసి కనుక ఇస్తే వీళ్ళకి అన్యాయం జరగదు. కేవలం వర్కింగ్ పొజిషన్ చూస్తే మాత్రం అన్యాయం జరుగుతుంది. ఇవాళ వీళ్ళ తర్వాత ఎవరు కూడా రేపు ప్రమోషన్ తీసుకునే పరిస్థితులు లేరు. అయినా కూడా వీళ్ళని పోస్టులని బ్యాక్లాగ్ ఉంచడం అనేది చాలా తప్పిదము. రోస్టర్ ప్రకారము బ్యాక్లాగ్ ఉంచడంలో తప్పులేదు, కానీ ఏదైతే విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసినప్పుడు గత ప్రభుత్వము జూనియర్ అసిస్టెంట్లుగా ఎక్కడ కూడా రూల్ ఆఫ్ రిజర్వ్ వాళ్ళకి అందరికీ ఎట్లయితే ఇచ్చిందో ముక్కుముడిగా అన్కండిషనల్గా ఇచ్చిందో ఆ రకంగానే ఇక్కడ వీళ్ళకు కూడా అన్కండిషనల్గా వీళ్ళకు అప్గ్రేడ్ చేసిన పోస్టులో పదోన్నతులు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మరి ప్రభుత్వం భాషా పండితులు పీఈటీల పోస్టులను ఉన్నతీకరించి 10,000కు పైగా పోస్టులను ఉన్నతీకరించి అన్ని జిల్లాల్లో కూడా కేటాయించడం జరిగింది. ఈ కేటాయించినటువంటి క్రమంలో రోస్టర్ విధానాన్ని పాటించడం వల్ల కొన్ని పోస్టులను బ్యాక్లాగ్ ఉంచడం జరిగింది. మరి దానివల్ల సాధారణమైనటువంటి పండితులంతా కూడా అన్యాయానికి గురి అవుతున్నారు. పదోన్నతులు లేకుండా చాలా నైరాశ్యానికి గురి అవుతున్నటువంటి పరిస్థితి. మరి మొదట్లో పండితుల పోస్టులకు పండితులకే, ప్రతి పండితుడు కూడా స్కూల్ అసిస్టెంట్ అవుతాడనేటువంటి ఆశతో ఎదురు చూస్తూ వాళ్ళంతా కూడా ఈరోజు నిరాశకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి ప్రభుత్వం దీనిపై చర్య తీసుకోవాలి. మొదట జిల్లాకు కేటాయించినప్పుడు ఇన్ని పోస్టులు ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత 1:1 వాళ్ళని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పిలిచారు. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ కూడా ఇచ్చుకోవడం జరిగింది. వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు రోస్టర్ విధానాన్ని ముందుకు తీసుకొని వచ్చి మరి రోస్టర్లో ఈ కొన్ని పోస్టులను ఆపి వాళ్ళని బ్యాక్లాగి పెట్టి వాళ్ళకు అవకాశం కల్పించకపోవడం అనేటువంటిది మరి వాళ్ళు చాలా బాధకు గురి చేసినటువంటి విషయం. ఈరోజు పండితులంతా కూడా చాలా బాధతో ఉన్నారు. ఒక ఆశతో ఉన్నటువంటి వాళ్ళు నిరాశకు గురి అవుతున్నారు. కాబట్టి మరి వెంటనే ఇదే షెడ్యూల్లో ఎవరికైతే ఏ జిల్లాల్లో ఎన్ని పోస్టులు బ్యాక్లాగ్ పెట్టి ఉన్నారో వాటిని అన్నింటి కూడా ఓపెన్ చేసి అందరూ పండితులకు కూడా స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్లు కల్పించాలి, పీఈటీలు అందరూ కూడా స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ కల్పించాలనేటువంటి, పీడీలుగా ప్రమోషన్ కల్పించాలనేటువంటి ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ విషయాన్ని డైరెక్టర్ గారు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ ఆల్రెడీ విన్నవించుకున్నాం, మేము తెలుపుకున్నాం. మరి వారు కూడా దీనిపైన ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి మేము మా సంఘ పక్షాన కోరుకుంటూ ప్రతి పండితుని కూడా మేము
న్యాయం చేసే విధంగా మా సంఘ పక్షాన నిలబడతామని చెప్పి తెలియజేస్తున్నాం. పేరు సురేష్ అండి. నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రావడం జరిగింది. నేను తెలుగు సబ్జెక్ట్ని బోధిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వము గత 40 సంవత్సరాల సమస్యను తీరుస్తుంది అని సంబరపడ్డాము. కానీ పూర్తిగా తీర్చకుండా సమస్యని కొద్ది భాగంగా ఉంచివేసింది. ఈ సమస్య మరో 20 సంవత్సరాల తర్వాత మరో పెద్ద సమస్యగా తయారయ్యే అవకాశం ఉంది. సమస్యను ప్రతి ప్రభుత్వము తీర్చినప్పుడు పూర్తిగా తీర్చాలి. ప్రతి జిల్లాకు పోస్టులని అప్గ్రేడ్ చేయమని శాంక్షన్ చేసినప్పుడు ఆ శాంక్షన్ అయిన ప్రతి పోస్టుని అక్కడ పనిచేసే వర్కింగ్ చేసే భాషా పండితులు పీటీల చేత పూర్తి చేయకుండా కొంత భాగాన్ని వదిలేసి కొంతమంది టీచర్లను అప్గ్రేడ్ కాకుండా చేసి ఉన్న పోస్టులను బ్లాక్ చేయడం వల్ల ఎవరికి ఉపయోగం అని మేము అడుగుతున్నాం. ఇక్కడ టీచర్లకు అన్యాయం జరుగుతుంది. రేపు ఎక్కడైతే అప్గ్రేడ్ చేయబడినటువంటి ప్లేస్లలో టీచర్లను పంపకపోతే అక్కడ బ్యాక్ చేసినటువంటి పోస్టుల దగ్గర ఆ స్కూళ్ళ దగ్గర టీచర్లను పంపకపోతే అక్కడ విద్యార్థులు కూడా తీవ్ర నష్టానికి గురి చేస్తున్నారు. ఇటు మమ్మల్ని కూడా తీవ్ర ఆందోళన చేస్తున్నారు. కాబట్టి మీరు ఎన్ని పోస్టులు అయితే ప్రతి జిల్లాకి అప్గ్రేడ్ చేయాలని అన్నారో ఆ ఒక్క నెంబర్ను మిస్ చేయకుండా ప్రతి పోస్టుని భర్తీ చేసినట్లయితే ఇటు విద్యార్థులకి ఇటు ఉపాధ్యాయులకి మంచి చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఈ సమస్య 40 ఏళ్ల సమస్య, దీన్ని తీర్చారు. ఒక 10% మేము మిగిలిపోయాము. ఆ 10% కూడా తీర్చేస్తే ఇక ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం అవుతుంది. 2 సంవత్సరాల నుండి సర్వీస్లో ఉన్నా. నాకు ఈసారి అయినా ప్రమోషన్ వస్తుంది అనుకున్నా. 2 మనుషులతో పాటు నా ప్రమోషన్ ఆగిపోయింది. ఇక నాకు సర్వీస్ మొత్తం కూడా ఎస్జిటిగా ఎల్పి హిందీగా రిటైర్డ్ అవుతాను. కానీ అవ్వాల్సి వస్తుంది అని గవర్నమెంట్ కొంచెమైనా పట్టించుకుంటే మా బాధ అర్థమవుతుందని అనుకుంటున్నాం. గులో తులసి, లాంగ్వేజ్ పండిట్ తెలుగు, భద్రాద్రి కొత్తగూడెం దుమ్ముగూడెం మండలం నర్సాపురం హై స్కూల్లో ఎల్పిటిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు నా ప్లేస్లో అప్గ్రేడ్ అయిన పోస్టులలో వేరే వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు. ఆ స్కూల్లో నాకంటూ ఒక పోస్ట్ లేదు. మరియు చాలా స్కూళ్ళు కూడా అప్గ్రేడ్ కానీ స్కూల్స్ ఉన్నాయి. అటువంటి నా పోస్ట్ని నన్ను తీసుకెళ్ళి మేము అప్గ్రేడ్ కాకుండా మిగిలిపోయిన వాళ్ళము అప్గ్రేడ్ కానీ స్కూళ్ళ కంటే ఎక్కువ ఉన్నాము. మమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెడతారు? ఏ క్యాడర్లలో కూర్చోబెడతారు? మాకంటూ ఒక అర్హత లేకుండా మేము ఎక్కడికి వెళ్ళి పని చేయాలి? మాకు న్యాయాన్ని చేయగలని మేము కోరుకుంటున్నాము.